శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క వాక్యమును పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. నేటి దినములో ఉపవాస కూడికలో చాలా చక్కటి వర్తమానము, చక్కటి ప్రార్థనలు జరిగాయి. అందును బట్టి దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందామండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపులను కప్పివేయునని తాను తెలుసుకోవలేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, విరిగి నలిగిన హృదయం కలిగిన వారు దేవుని హృదయ భారాన్ని పొంది నశిస్తున్నటువంటి ఆత్మల పట్ల భారం కలిగి ఉంటారు. విరిగి నలిగిన హృదయం కలిగిన వాడు తన చుట్టూ ఉన్న యేసు ఎరగనటువంటి జనులను చూచినప్పుడు వారి కోసం పరితపిస్తాడు. పాపములో పడి పాడైపోతున్నటువంటి వారిని చూచినప్పుడు కూడా వారి కొరకు అంగలార్చి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తాడు. అవును, విరిగి నలిగిన హృదయం కలిగిన వారు యేసుక్రీస్తు అందరి కొరకు ప్రాణమిచ్చాడని, అందరికీ ఆయన ప్రభు అని ఎరుగుతాడు. కాబట్టి అందరూ క్షమింపబడటానికి తానెలా ప్రయాసపడాలా అని భారం కలిగి ఉంటాడు. ప్రియులారా, తన సొంత వారు మారాలని, సాక్ష్యం పలకాలని, ఆత్మలో రక్షింపబడాలని ప్రసవ వేదన పడతాడు. ప్రియులారా, తన ఇంటి వారు మారాలని, తన సొంత బంధు బలుగము అలాగే స్నేహితులు కూడా మార్పులోనికి రావాలని విజ్ఞాపన చేస్తాడు. అవును ప్రభువా, నాకు రక్షణానందము ఇవ్వునైనా, ప్రభువా నన్ను బలపరచుము తండ్రి. అవును, అప్పుడు పాపులకు నీ వాక్యం చెప్పి పాశ్చాత్తాపంలోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. వారి కొరకే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మొరపెట్టుకుంటాడు కూడా. కోత ఎంతో విస్తారమని గుర్తించి పనివారి కోసం ప్రార్థిస్తాడు. ప్రియులారా, గ్రహించండి. పాపిని వాని తప్పు మార్గంలో నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తెలుసుకొని పాపులను రక్షించేదాని కోసమై నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. నిజంగా ఈరోజు ఎంతోమంది యవనస్తురాండ్లు, దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు, దేవుని ఎరిగిన వాళ్ళు పాపములో విచ్చలవిడిగా జీవిస్తున్నారు. వారందరి కోసమే భారభరితమైన ప్రార్థన ఎవరు చేయాలి? నీవే. ఈ మాట వింటున్న ప్రియ సహోదర సహోదరులారా, ఒక వైరాగ్యం కలిగిన వారై దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించడానికి ప్రయత్నములు చేయండి. అప్పుడే తప్పకుండా దేవుడు మన ప్రార్థన విని తాను చేయాల్సినటువంటి కార్యములన్నిటి కూడా ఆలస్యము చేయక, నిర్లక్ష్యపరచక సకాలంలో చేసి మహిమ పొందుకుంటాడు. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. అంతేకాకుండా ఈరోజు నా తమ్ముడు యాకోబు శరీర ప్రకారంగా నా మధ్యలో వదిలే 5 సంవత్సరాలు నేను కూడా ఆత్మీయ ప్రకారంగా నా తమ్ముని యొక్క పోరాటం నాలో బలపడుతుంది. రోజు రోజుకు వారు లేరన్నటువంటి బాధ కంటే కూడా అరే నశించిపోచిన ఆత్మలు ఇలాంటి ఒక గొప్ప పేరు పొందుకున్న వారు దేవుని సన్నిధిలో ఉండి మొరపెడుతున్నారే అన్న ధైర్యంతో నేను జీవిస్తున్నాను. కాబట్టి ఈరోజు సాయంత్రకాలం కూడా బిడ్డ యొక్క జీవితంలో యాకోబు యొక్క జ్ఞాపకార్థ కూడికలు జరుగుతుంది. వీలు కలిగిన వాళ్ళందరూ కూడా ఈ మాటలు వింటున్నారు కదా. సాయంత్రానికి సిద్ధపడి సకాలంలో వచ్చి పాల్గొంటే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.